ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా 7వ అదనపు జిల్లా జడ్జి వై శ్రీనివాసరావు అధ్యక్షతన యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో ప్రతి వ్యక్తికి శారీరక, మానసిక ఆరోగ్యం ముఖ్యమని, యాంత్రిక జీవితంలో ప్రతి వ్యక్తి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, దీన్ని యోగాభ్యాసం ద్వారా అధిగమించవచ్చన్నారు. ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో యోగా ఒక భాగంగా అలవర్చుకోవాలని సూచించారు. యోగా గురువు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్, సీనియర్ సివిల్ జడ్జ్ మెస్సి ఎం ప్రమీలారాణి, న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలో జూన్ 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవడం అయింది. ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారి ఆదేశాల ప్రకారము డిఎల్ఎస్ఏ చైర్మన్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు మేడం గారు ఆదేశాల మేరకు డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు, బార్ ప్రెసిడెంట్ గారు, జ్యుడిషియల్ ఆఫీసర్స్, అడ్వకేట్స్, కోర్ట్ స్టాఫ్ అందరం కలిసి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేని ఏలూరులో జరుపుకోవడం అయినది. యోగా వలన అందరికీ ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి, శాంతి కలుగుతుందని ఆశిస్తుంది. దాని ప్రకారం ఈరోజు ఇక్కడ యోగా క్లాస్ తీసుకోవడం జరిగింది. యోగా దీనికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్ట్ స్టాఫ్ అంతా వచ్చి హాజరయ్యారు. ఈ యోగా చేయటం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆత్మాత్మికంగా మంచి జరుగుద్ది. ఈ యోగా చేయటం వల్ల మనిషికి ఆరోగ్యం, మనశ్శాంతి కూడా కలుగుతుంది. ఇది ప్రతి వాళ్ళు చేయవలసిందిగా కోరుతున్నాను.